హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక బ్రైడల్ శారీకి టాజల్ మేకింగ్ చూపిస్తానండి. ఈ డిజైన్ వచ్చేసరికి చూస్తానికి సింపుల్గా ఉంటుంది, కానీ అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది, చాలా నైస్గా ఎలిగెంట్గా ఉంటుందండి. పట్టు శారీస్కి అయితే సూపర్ ఉంటుంది. ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. చాలా తక్కువ బీడ్సే యూస్ చేస్తాము, కానీ లుక్ మటుకి చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇది బ్రైడల్ శారీ, కస్టమరే సెలెక్ట్ చేస్తున్నారు ఈ డిజైన్ అనేది. సో నాకు ఈ డిజైన్ చేయడానికి నాకు ఒక 2 days 2.5 days పట్టింది. చాలా టైం టేకింగ్ అండి డిజైన్ అయితే. కాకపోతే అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ డిజైన్ అనేది. మరి ఈ డిజైన్ ఎట్లా వేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను. శారీ వచ్చేసరికి ప్యూర్ రెడ్ అండి, దానికి రామా గ్రీన్ వచ్చింది పళ్ళు కానీ మనకి బార్డర్ కానీ, అలానే సిల్వర్ టచ్ ఉంది, గోల్డ్ టచ్ ఉంది శారీలో. సో నేను అందుకని ఈ డిజైన్ వాళ్ళే సెలెక్ట్ చేస్తున్నానని చెప్పాను కదా. ఫస్ట్ ఏం చేశానంటే జనరల్గా నార్మల్గా మనం టాజల్ ఎలాగ ఫస్ట్ శారీకి నేను అటాచ్ చేసేసాను. 150 స్టాండ్స్ థ్రెడ్స్ తీసుకొని నార్మల్గా శారీకి ఫస్ట్ నేను 2 inches గ్యాప్లో అన్ని టాజల్స్ అన్నీ శారీకి అటాచ్ చేసేసానండి. ఇప్పుడు డిజైన్ చూద్దాము. ఒక 8 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసేసుకొని ఫస్ట్ ఈ విధంగా టాజల్కి పక్కగానే మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా నాటు వేసేసేయాలండి. 2 నాట్లు వేసేసండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వీడియో నేను చెప్పేటప్పుడు కన్నా చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తము. ఈ విధంగా నాటు వేసేసిన తర్వాత నేను ఇక్కడ 2 లేదంటే 3 బీడ్స్ మనకి ఎట్లా అక్కడ సర్కిల్గా రావాలి. సో దానికి తగ్గట్టుగా మనం చూసుకొని స్టార్టింగ్ 2 బీడ్సా 3 బీడ్సా అనేది మనం చూసుకోవాలి. చూస్తున్నానండి, 3 బీడ్స్ పెట్టి చూస్తున్నాను. నాకైతే ఒక బీడ్ ఎక్కువైపోయింది, సో తీసేసి 2 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. 2 బీడ్స్ యాడ్ చేసేసుకొని మనకి ఆ టాజల్ చుట్టూ పైన ఇట్లా రౌండ్గా రావాలి. సో దాని పక్కగానే మనము నిడిల్ అనేది కిందకి దించేయాలండి. దించేసి మళ్ళీ ఆ 2 బీడ్స్ మధ్యలో నుంచి నిడిల్ని పైకి తీసేసి ఆ సెకండ్ బీడ్లో నుంచి ఆ థ్రెడ్ మనకి నిడిల్ని సెకండ్ బీడ్లో నుంచి తీసుకొని బయటికి లాగేసేయాలి. అందుకే చెప్పడం కన్నా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. లాగేటప్పుడు ఎక్కడ కానీ ఆ టాజల్ థ్రెడ్స్ అడ్డుపడతా ఉంటాయండి, జాగ్రత్తగా లాగాలి. కొంచెం నిదానంగా ఓపికతో చేయాలండి డిజైన్ అయితే, అందుకే చాలా టైం టేకింగ్ అన్నాను. చూడండి, మళ్ళీ ఈ సెకండ్ టైం కూడా నేను 2 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. చూసినా అట్లా రౌండ్గా రావాలి. మనం ఆ విధంగా సెట్ చేసేసుకొని ఎక్కడ వరకు వస్తున్నాయి ఆ బీడ్స్ చూసుకొని అక్కడ నిడిల్ కిందకి దించేయాలి. ఇదే విధంగా ఆ టాజల్ చుట్టూ మనము బీడ్స్ కంప్లీట్ చేయాలండి. ఇది ఫస్ట్ రౌండ్ అనుకోండి. ఫస్ట్ లైన్ కంప్లీట్ అయింది మనకి టాజల్ చుట్టూ అనేది. ఈ విధంగా రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండింగ్కి వచ్చేసిన తర్వాత అంటే టాజల్ ఇటు రైట్ స్టార్ట్ చేసి లెఫ్ట్కి వచ్చాం కదా, అక్కడ మనం ఒక నాట్ వేసేసుకొని మళ్ళీ రైట్ సైడ్కి వచ్చేయాలండి. మనము రైట్ సైడ్కి వచ్చేసేసి చూసారా, అటు నుండి మళ్ళీ ఇటు రైట్ సైడ్కి వచ్చేసి మళ్ళీ మనము స్టార్టింగ్లోనే మళ్ళీ నీడిల్ ఎక్కడంటే మనం ఫస్ట్ 2 పూసలు ఎక్కించాము, దాని మధ్య గుండా తీసేసుకొని మనము చూసారా ఈ విధంగా తీసేసి ఇప్పుడు ఒక సింగిల్ బీడ్ తీసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు ఫస్ట్ బీడ్లో నుంచి మనం నీడిల్ తీసి సింగిల్ బీడ్ ఎక్కిచ్చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ బీడ్లో నుంచి నీడిల్ బయటికి రావాలి. మళ్ళీ ఒక బీడ్ తీసుకొని ఇప్పుడు థర్డ్ బీడ్లో నుంచి బయటికి రావాలి. మళ్ళీ బీడ్ తీసుకుంటున్నాం, మళ్ళీ నెక్స్ట్ బీడ్ నుంచి ఈ విధంగా ఒక్కొక్క బీడ్ తీసుకుంటే ఆ నెక్స్ట్ బీడ్లో నుంచి మనము ఆ నీడిల్ అనేది బయటికి తీసేయాలండి. ఎక్కడ లూజ్ రాకూడదు, థ్రెడ్ అనేది బయటికి రాకూడదు. ఎక్కడ లూజ్ లేకుండా జాగ్రత్తగా నిదానంగా తీయాలి మనము.
ఇది చేసేటప్పుడు కాటన్ థ్రెడ్ పోగులు కూడా మన నీడిల్కి అడ్డుపడతా ఉంటాయి. ఒక్కసారి అడ్డుపడి వచ్చినట్టు చిక్కుపడిపోయిద్దండి. మళ్ళీ డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి చేయాల్సి వస్తుంది. సో అందుకే నిదానంగా చేయాలి మనము. ఈ విధంగా సెకండ్ లైన్ కూడా కంప్లీట్ చేసేసామండి. చేసేసిన తర్వాత ఎండింగ్కి రాగానే అక్కడ ఒక ప్రతిసారి లైన్ కంప్లీట్ అవ్వగానే ఎండింగ్ కూడా మళ్ళీ ఒక నాటు వేసేసి టాజిల్ కిందకుండా మనం థ్రెడ్ తీసుకొని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనము నీడిల్ అనేది అక్కడ ఒక నాటు వేసేసుకొని మనము స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు మనం సెకండ్ లైన్లో సింగిల్ బీడ్ ఎక్కించాం కదా, ఆ సింగిల్ బీడ్ దగ్గర నీడిల్ అనేది పైకి తీసుకొని ఆ బీడ్లో గుండా నీడిల్ బయటకు తీసి మళ్ళీ దాని ఎమ్మంటే కిందకి దించేయాలండి. చూడండి ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది. బీడ్ పక్క గుండా మనం నీడిల్ తీస్తున్నాము, ఆ బీడ్లో గుండా థ్రెడ్ తీసుకొని మళ్ళీ ఆ బీడ్ పక్కనే వేసేయాలన్నమాట. ఎందుకంటే సెకండ్ లైన్లో వేసిన బీడ్స్ అనేవి పైకి లెగవకుండా శారీకి అంటి పెట్టుకోవడానికి మనము ఈ విధంగా ఎక్కడికక్కడ నాట్లు వేస్తూ వస్తున్నాం అన్నమాట. వీడియో మొత్తం చూడండి, మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ ఉండదు. చాలా బాగుంటుంది ఈ డిజైన్. ఈ డిజైన్ చేయటం చాలా టైం టేకింగ్ అని చెప్పాను కదా, చాలా టైం అండి. ఎందుకంటే ఒక్కొక్క బీడు మనం కుట్టుకుంటూ రావాలి కాబట్టి దీని కాస్ట్ కూడా ఎక్కువే. అట్లానే ఛార్జ్ చేశాను నేనైతే మటుకి. కానీ వర్క్ అయిపోయిన తర్వాత మనకి ఎటువంటి బీడ్ ఎక్కడ పట్టుకున్నా కూడా ఊడిపోదు, తెగిపోవడం అసలు డిస్టర్బే అవ్వదు డిజైన్ అనేది. మనం ఆ విధంగా బీడ్కి మనం నాట్ వేసుకుంటూ టైట్గా లూజ్ ఎక్కడా లేకుండా మనం చేయాలి. ఈ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత నేను వేరే వాళ్ళకి చూపించాను. నాకు ఇదే సేమ్ డిజైన్కి నాకు 10 శారీస్ వరకు ఆర్డర్ వచ్చినాయండి. ఇదే డిజైన్ సేమ్. సో లాస్ట్ ఎండింగ్ బీడ్ వర్క్ కూడా వచ్చేసిన తర్వాత మనం శారీ కిందకి నీడిల్ దించేసేసి టాజిల్ బ్యాక్ సైడ్న మనము ముడి వేసేసుకోవాలి. ఫైనల్ ముడి అనేది చూసారా, ఈ విధంగా అన్నీ చేసేసుకున్న తర్వాత ఎక్కడ లూజు ఏమీ లేవు, థ్రెడ్స్ ఏమైనా వచ్చినాయా అన్నీ ఒకసారి చెక్ చేసేసుకొని ఎక్కడైనా ఉన్నా కూడా మనము ఈజీగా అట్లా దారాన్ని సెట్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి. ఈ విధంగా అంతా ఓకే అనుకున్న తర్వాత ఇంకా టాజిల్ అంటే మనకి బ్యాక్ సైడ్ మనం ఈ విధంగా 1-2 ముళ్ళు వేసుకుంటే టైట్గా ఉంటుంది. ఇంకెప్పటికి డిజైన్ అనేది పాడైపోదండి మనకి. అయిపోయిన తర్వాత మనము థ్రెడ్ కట్ చేసేసుకోవాలి. చూడండి కంప్లీట్ అయిపోయిందండి. ఒక టాజిల్ అనేది మీకు దగ్గరగా చూపిస్తాను. ఈ విధంగానే మిగతా టాజిల్స్ అన్నిటికి కూడా వేసేసుకోవాలి మనము.
మొత్తం శారీ అన్ని ట్యాజల్స్కి ఈ వర్క్ అయిపోయిన తర్వాత శారీ ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఎంత బాగుందంటే లుక్ చాలా బాగుంది. డైరెక్ట్గా చూసినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. పట్టు శారీస్కి అయితే హైలైట్ ఉంటుందండి డిజైన్ అనేది. మనం సిల్వర్ బీడ్స్తో కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది. చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసిద్దండి. మరి ఇదేనండి ఈరోజు శారీ మేకింగ్ వీడియో అయితే, టాజల్ మేకింగ్. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.